అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అమ్మ అంతలా అడ్జస్ట్ అవుతుందంటే ఎంతో అంత నాన్న సపోర్ట్ ఉండడం వల్లే. అన్ని క్యాలిక్యులేషన్స్‌తో, అన్ని బాధ్యతలతో నాన్న ఇంకా ముందుకు నడుస్తున్నాడంటే ఎక్కడో చోట అమ్మ సపోర్ట్ వల్లే. ఒక రిలేషన్‌షిప్‌ని నిలబెట్టుకోవడానికి, ఒక కుటుంబం అనే పెద్ద షిప్‌ని ఒడ్డుకు చేర్చడానికి కష్టపడే ఇద్దరు కెప్టెన్సే అమ్మ, నాన్న. అందుకే భార్య అంటే భర్తలో సగం, భర్త అంటే భార్యలో సగం. నువ్వు చెప్తుంటే బానే ఉంది శంకర్. మరి ఇంత అడ్జస్ట్ అవుతూ, ఇన్ని క్యాలిక్యులేషన్ చూసుకుంటూ, కుటుంబం కోసం అంత కష్టపడడం అవసరమా? అసలు పెళ్ళే చేసుకోకుండా హ్యాపీగా లైఫ్ గడిపేయొచ్చు కదా! మీ యూత్ అంతా ఇప్పుడు అలానే అనుకుంటుంది కదా! అసలు ఈ పెళ్లి, గిల్లి అవసరం అంటావా? మీరు చెప్పింది నిజమే ఆంటీ. ఈ జనరేషన్ వాళ్ళం అందరం ఆల్మోస్ట్ ఇదే ఆలోచిస్తున్నాం. మేబీ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల కావచ్చు, చూసే సిచ్యువేషన్ వల్ల కావచ్చు, లేదా ఇప్పుడున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు. అందరం ఆల్మోస్ట్ ఇదే ఆలోచనలో ఉన్నాం. కానీ అడ్జస్ట్ అవ్వడంలో ఉన్న ఆనందం, బాధ్యతలో ఉన్న బంధం, వీళ్ళు నా వాళ్ళు, నా కోసం ఉన్నవాళ్ళు, నన్ను నమ్మి ఉన్నవాళ్ళు, నేను గెలిస్తే ఆనందిస్తారు, ఓడిపోతే ఎంకరేజ్ చేస్తారు అనే ధైర్యం, ఇవన్నీ ఏం లేకపోతే లైఫ్ బోర్ కొట్టేస్తుంది ఆంటీ. జీవితం మనం ఎంత వద్దనుకున్నా అన్ని రుచులు చూపిస్తుంది. ఉగాది పచ్చడి లాగా. ఆది మానవుల నుండి ఈ రోజు వరకు కుటుంబం అనే వ్యవస్థ ఫామ్ అవ్వడానికి ఎన్ని మార్పులు చేసుంటారు. స్ట్రాంగ్ రిలేషన్ అని, బాధ్యతలు అని ఎంత చక్కగా తీర్చిదిద్దారు. దీన్ని మనం మనకున్న మిడిమిడి జ్ఞానంతో 4 కొటేషన్లు చదివి, 4 సిచ్యువేషన్లు చూసి పెళ్ళనే వ్యవస్థే తప్ప అనుకొని వదిలేకూడదు కదా ఆంటీ. ఓకే శంకర్. నైస్